లొంగుబాటు యత్నాల్లో వేణుగోపాల్ పోలీసులకు కోవట్టుగా మారిన మావోయిస్ట్ అగ్రనేత. దాంట్లో భాగంగానే ఇటీవల సాయుధ పోరాట విరమణ లేఖ, ఈ మధ్యకాలంలో అభయ్ పేరిట లేఖ వచ్చింది కదా, అతనే ఇతను అలియాస్ వేణుగోపాలరావు అలియాస్ అభయ్. ఇంకో పేరు కూడా ఉందనుకుంటా, ఒకటో రెండో. మావోయిస్టు నాయకత్వాన్ని బయటకు రప్పించి మట్టుబెట్టే పోలీసుల వ్యూహంలో భాగమే ఇదంతా. మాజీ మావోయిస్టుల విశ్లేషణలంట కోర్టు కుట్ర ద్వారానే కడారి కట్ట ఎన్కౌంటర్ అంట, ప్రజా సంఘాల ఆరోపణలు అంట. ఒకసారి చదువుదాం. ప్రజా సంఘాలు ఆ రోజు నుంచి మొత్తుకుంటున్నాయి. అసలు అభయ్ పేరిట వచ్చిన లేఖ అది ఫేకు, ఒకవేళ నిజమే అయితే అది ఆయన వ్యక్తిగతమని ప్రజా సంఘాలు మాజీ మావోయిస్టులు కూడా ఆరోపించారు అప్పట్లోనే. ఒక్కసారి చదువుదాం. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను పోలీసులకు లొంగిపోయే యత్నాల్లో ఉన్నారని, ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని ప్రజా సంఘాల ప్రతినిధులు మాజీ మావోయిస్టులు అనుమానిస్తున్నారట. అయితే దీంట్లో వాస్తవం లేదని మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు పేరిట జరుగుతున్నది ప్రచారం మాత్రమేనని పోలీసు అధికారులు చెబుతున్నారు. లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవడానికి ఏ స్థాయి మావోయిస్టులు వచ్చినా వారిపై ఉన్న కేసుల విషయంలో సానుభూతితో వ్యవహరిస్తామని స్పష్టం చేస్తున్నారట. మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి, అభయ్, సోను 3 పేర్లు ఉన్నాయి. వేణుగోపాల్ 4 పేర్లు ఉన్నాయి మొత్తం. మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి, అభయ్, సోనులను విప్లవ ద్రోహిగా ప్రకటించిన మావోయిస్టు పార్టీ తన వద్ద ఉన్న ఆయుధాలను తక్షణమే పార్టీకి అప్పగించాలని ఆయనను ఆదేశించిన విషయం తెలిసిందే. ఆయుధాలు అప్పగించకుంటే PLGA అంటే ప్రజా విముక్త గెరిల్లా సైన్యం వాటిని స్వాధీనం చేసుకుంటుందని కూడా హెచ్చరించిందంట. ఈ నేపథ్యంలో వేణుగోపాల్ భవిత్యంపై అటు ప్రజా సంఘాలతో పాటు ఇటు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతుంది. పోలీసులకు కూడా అర్థమవుతలేదు ఇప్పుడు ఇది నిజమా అబద్ధమా, పోలీసులకు అర్థమవుతలేదు, ప్రజా సంఘాలకు అర్థమవుతలేదు. ఏందో గందరగోళం అయిపోయింది మావోయిస్టు పార్టీలో. లొంగుబాటు లాంఛనమే. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి హోదాలో అభయ్ పేరిట ఇటీవల మల్లోజుల వేణుగోపాల్ విడుదల చేసిన లేఖ దేశవ్యాప్తంగా సంచలనంగా మారిందంట. సాయుధ పోరును తాత్కాలికంగా విరమిస్తామని, దీనిపై సహచరులతో చర్చల కోసం నెల రోజుల సమయం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పార్టీ ప్రస్థానంలో చోటు చేసుకున్న తప్పులను మరో లేఖలో విశ్లేషించారు. అంతేకాదు ఓ లేఖ మీద తన ప్రస్తుత ఫోటోను జతపరిచిందట. ఈ లేఖ వచ్చినప్పుడే ఆయనపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలీసుల కోవట్టులుగా మారిన క్రమంలోనే మల్లోజుల వేణుగోపాల్ ఇలాంటి లేఖను విడుదల చేశారని విమర్శలు వచ్చాయి. ఆపై మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ తరపున జగన్ పేరిట విడుదలైన లేఖ ద్వారా వేణుగోపాల్ లేవనెత్తిన అంశాలు ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమేనని, పార్టీకి సంబంధం లేదని వివరణ ఇచ్చింది. ఈ మధ్యకాలంలో తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట కూడా ఓ లేఖ వచ్చింది. మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ అభయ్ పేరిట వచ్చిన లేఖ ఆయన వ్యక్తిగతము, మాకు సంబంధం లేదు, మా పార్టీ నిర్ణయం కాదని స్పష్టంగా చెప్పిండు ఆ లేఖలు ఆయన. ఇంకా ఉంది, చదువుదాం. వేణుగోపాల్ లేవనెత్తిన అంశాలు ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమేనని, పార్టీకి సంబంధం లేదని వివరణ వచ్చింది. జగన్ లేఖ విడుదలైన 48 గంటలు దాటక ముందే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులైన కడారి సత్యనారాయణ రెడ్డి, కట్ట రామచంద్రారెడ్డి ఎన్కౌంటర్లో మరణించారని పోలీసులు ప్రకటించారు. వాస్తవానికి అభయ్ లేఖ తర్వాత పార్టీ అభిప్రాయాన్ని తెలియజేయడానికి వీరిద్దరూ సమావేశమై ఒక లేఖను రూపొందించారని, ఆ లేఖ మీడియాకు విడుదల కాకముందే ఎన్కౌంటర్లో మరణించారని తెలుస్తుంది. వాయబ్బా, కోర్టు ఆపరేషన్ ద్వారానే పోలీసులు వీరిద్దరిని పట్టుకొని కాల్చి చంపారని పౌర హక్కుల సంఘం తదితర సంఘాలు ఆరోపిస్తున్నాయి. సాయుధ పోరాటం విరమణ అంటూ అభయ్ పేరిట లేఖ విడుదలైతే మావోయిస్టు పార్టీ నాయకత్వం స్పందిస్తుందనే అంచనాతోనే పోలీసులు ఎత్తుగడ వేశారని అంటున్నారు. పార్టీ అగ్రనాయకత్వాన్ని బయటికి రప్పించడంలో భాగంగానే అభయ్ నుంచి లేఖ వచ్చి ఉంటుందని మాజీ మావోయిస్టులు అభిప్రాయపడుతున్నారు. మల్లోజుల వేణుగోపాల్ ఇప్పటికే పోలీసులతో టచ్లోకి వెళ్ళి ఉంటారని, ఆయన లొంగుబాటు ప్రకటన లాంఛనమే అని చెప్తున్నారు. మొత్తం మీద అయితే ఒక్క లేఖ ఇద్దరు చావుకు దారితీసినట్లు కనిపిస్తూ ఉంది ఇక్కడ, అంతే కదా. అభయ్ పేరిట వచ్చిన లేఖతో వీళ్ళిద్దరు కట్ట రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణ రెడ్డిలు వాళ్ళ చావుకు వచ్చింది. ఇప్పుడు ఎన్కౌంటర్ అయిన వాళ్ళు ఈయన వల్ల. అంటే ఇక్కడ ప్రధానంగా వార్త చూస్తే అదే అనిపిస్తుంది. అంటే గతంలో కూడా ప్రజా సంఘాలు మాజీ మావోయిస్టులు కూడా ఆరోపించారు. అసలు ఆయనకి ఏం సంబంధం, అసలు గన్నులు దించాలంటే, సాయుధ పోరాటాన్ని వదిలేయాలంటే అంత ఈజీ కాదు. భారతదేశంలో చాలామంది అభిప్రాయాలు తీసుకోవాలి. అట్లా ఎట్లా ఆయన లేఖ ఇస్తాడు, ఆయన ఫోటో ఉన్నదని ఆ రోజు నుంచి మొత్తుకుంటున్నాయి. మొత్తం మీద అయితే కోర్ట్ ఆపరేషన్ జరుగుతుంది అనేది ప్రధానంగా తెలుస్తుంది. ఈ వార్తలు ఈరోజు కాదండి, గత వారం రోజుల నుంచి నడుస్తూనే ఉన్నాయి. కోర్ట్ ఆపరేషన్ నడుస్తుంది. మల్లోజుల వేణుగోపాలరావు పోలీసులకు లొంగిపోతున్నాడు, వాళ్ళకు టచ్లో ఉన్నాడు, వాళ్ళకు సమాచారాన్ని ఇస్తున్నాడు, రకరకాల వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. గది పరిస్థితి. ఇక చివరి చూపైనా దక్కాలని కడారి సత్యనారాయణ రెడ్డి మృతదేహం కోసం అబుజ్మడుకు సోదరుడు కరుణాకర్ రెడ్డి. ఛత్తీస్గఢ్ అడవుల్లో అబుజ్మడ్ వద్ద సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన
సిపిఐ ఎమ్మెల్యే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా దాదా మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు ఆయన సోదరుడు రిటైర్డ్ ఎంఈఓనట రిటైర్డ్ ఎంఈఓ కడారి కరుణాకర్ రెడ్డి కరీంనగర్ నుంచి అబూజ్మడుకు వెళ్తున్నట్లు తెలిపారు. 45 ఏళ్ల క్రితం కుటుంబ సభ్యులను వదిలి అడవి బాట పట్టిన తన సోదరుడి చివరి చూపు కోసం పరితపిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటిదాకా పోలీసులు తమకు సమాచారం ఇవ్వలేదని, తన తమ్ముడి మృతదేహాన్ని అయినా అప్పగించాలని కోరుతున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ బసంత్ నగర్లోని కేశవ్ రామ్ సిమెంట్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్షిప్ చేస్తున్న సమయంలో అక్కడి నుంచి అడవి బాట పట్టిందంట. తన తమ్ముడు ఇంతవరకు తిరిగి రాలేదని, తను 45 ఏళ్ళుగా ఎలా ఉన్నాడనే విషయం కూడా తెలియదని ఆయన వివరించారట. 1980 ఉగాది పండుగను గోపాలరావుపల్లిలో తాను సోదరుడు కలిసి కుటుంబ సభ్యులతో జరుపుకున్నామని, మరుసటి రోజున కేశవరామ్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగానికి సత్యనారాయణ రెడ్డి వెళ్ళిపోయాడని చెప్పారు. తర్వాత నెల రోజులకు ఇంటికి పోలీసులు వచ్చి సత్యనారాయణ రెడ్డిపై హత్య కేసు నమోదైందని, ఆయన అండర్ గ్రౌండ్లోకి వెళ్ళాడని చెప్పారని పేర్కొన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తన తమ్ముడి గురించి సమాచారం లేదని, పత్రికల్లో వార్తలను చూడడం తప్ప ఇక ఏం తెలియదని చెప్తున్నాడు. ఎవరు? కడారి సత్యనారాయణ రెడ్డి అన్న అయినటువంటి కడారి నారాయణ రెడ్డి చెప్తున్నాడు. 1980లో పోయింది, ఇంతవరకు రాలేదు అని చెప్తున్నాడు. అంటే ఆయన ఫేస్ కూడా గుర్తుంటుందేమో నాకు తెలిసి. ఇంకా ఇట్లా మావోయిస్టు పార్టీలో రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఒక రకంగా ఆపరేషన్ కగారుతోటి ఒక్కసారిగా కుదేలైపోయింది మావోయిస్టుల పార్టీ. లుకలుకలు బయటపడ్డాయి, సమన్వయం లోపించింది. ఎవరు లొంగుతున్నారో, ఎవరు కోవటులుగా మారుతున్నారో, ఎవరు నమ్మక ద్రోహం చేస్తున్నారో, ఎవరు మేము గన్నులు కిందికి దించుతామో, అసలు రకరకాల ఒక రకంగా అయితే మొత్తం అనారోగ్యానికి గురైతే మనిషి ఎట్లుంటుందో, ఏకదం యాక్టివ్గా ఉన్న మనిషి అనారోగ్యానికి గురైతే ఎట్లా దుప్పటి కప్పుకొని పంతామో అట్లా అయిపోయింది మావోయిస్టులది. మొత్తం బీమార్ వచ్చిపోయింది పాపం వాళ్ళకి. అంటే ఇక మల్లోజుల వేణుగోపాలరావుపై అందరు ప్రజా సంఘాలు మాజీ మావోయిస్టులు పడుతున్నారు. మనకి ఏందో ఏం కథనో తెలియదు కానీ మొత్తం మీద అయితే నక్సల్స్కి అయితే భారీ స్థాయిలో నష్టం జరుగుతుంది కూడా, ఇంకా చాలా జరుగుతుంది. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో అమర్నాథ్ యాత్రలో ఉన్నటువంటి భద్రతా బలగాలను కూడా పంపిస్తున్నారంట. ఛత్తీస్గఢ్, ఒడిస్సా, జార్ఖండ్, ఇంకా తెలంగాణ, ఇదంతా ఇక మన ఆంధ్ర, ఒడిస్సా ఇదంతా ఆ బార్డర్ మొత్తం ఏంది వాళ్ళ టార్గెట్ అంటే మార్చ్ 2025 కదా, 2026 మార్చి 31కి ఒక్కరు ఉండొద్దు అనేది ఆయన వాళ్ళ టార్గెట్, కేంద్రం టార్గెట్, అమిత్ షా టార్గెట్. అందులో భాగంగానే అందరూ పంపిస్తున్నాడు. ఏమవుతుందో తెలియదు కానీ మొత్తమే అయితే మావోయిస్టులకు అయితే భారీ ఎదురుదెబ్బ తలుగుతుంది. సమన్వయం లోపించింది. వాళ్ళే ఇప్పుడు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇక కేంద్రం అనుకుంటున్నటువంటి ఆపరేషన్ కగార్ 2026 మార్చి 31 నాటికి ఎవ్వరు ఉండకూడదని అంటుంది. మరి ఎంతవరకు సాధ్యమో అది వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది.